తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ఇటీవల తన నిర్ణయాలతో పార్టీ ఇమేజ్ దెబ్బతినడం ఇష్టం లేదని చెప్పారు. పొత్తు ఒప్పందంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తును భగ్నం చేసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రాజీనామా ప్రకటన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమిత్ర, కొద్దిసేపటి క్రితం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ ట్వీట్ చేయగానే ఆ వెంటనే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్ళి కలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ని పరిశీలిస్తే ఆయన ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ ట్వీట్ సారాంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రియమైన బహుజనులారా, నేను ఈ మెసేజ్ని టైప్ చేయలేకపోతున్నాను. అయితే ఇప్పుడు కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున నేను దీన్ని తప్పక చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ కోసం తనను క్షమించండి అని కార్యకర్తలకు, అంటే తన వెంట ఇప్పటి వరకు బీఎస్పీలో నడిచిన కార్యకర్తలకు ప్రవీణ్ కుమార్ కోరడం జరిగింది. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నాయకత్వంలో తెలంగాణలో ఇటీవలి నిర్ణయాల వల్ల వాటికి సమాచారం ఉన్నా ఈ గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదని ప్రవీణ్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అదే సమయంలో కొన్ని ప్రధాన సూత్రాలు, వ్యక్తిగత పాత్రపై భవిష్యత్తులో కూడా జీవితంలో కూడా రాజీ పడబోనన్న ఈ ట్వీట్లో స్పష్టంగా ప్రవీణ్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో స్వేరోగా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుతోని లోక్సభ ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్తున్న సందర్భంలో బీఎస్పీకి రాజీనామా చేసి కేసీఆర్ తో భేటీ అంటే బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరేందుకే రెడీ అవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. అయితే మొదటి రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో జరిపిన చర్చల సందర్భంగానే ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కుదర్చడంతో బీఎస్పీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ రంగంలో ఉంటారన్న ఒక ప్రచారం జరిగింది. అయితే దీనిపై పార్టీ అటు బీఆర్ఎస్ కానీ బీఎస్పీ కానీ ప్రవీణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ వీడి బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగానే పోటీ చేస్తారన్న అనుమానాలను వ్యక్తం చేశారు. అదే ఈ రోజు నిజమైందని చెప్పుకోవచ్చు. బీఎస్పీ నుంచి ప్రవీణ్ కుమార్ వీడి ఇప్పుడు బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకుంటుండడంతో ఇక నాగర్ కర్నూలు అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి, అంటే ఎన్నికల బరిలో దింపేందుకు బీఆర్ఎస్ కూడా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఈ భేటీ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతతో భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ తో భేటీ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ది కొనసాగుతుంది. నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎవరిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరితే బీఆర్ఎస్ అభ్యర్థిగానే నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.